సో గైస్ ఈరోజు మనము ఏకమ్ ఐఏఎస్ వర్సెస్ విష్ణు ఐఏఎస్ 2026. సో దీని గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఏకమ్ ఐఏఎస్ అండ్ విష్ణు ఐఏఎస్ సేమ్ లైన్ లో ఉంటాయి, మనందరికి తెలుసు కదా. సో ఇక్కడేమో ఒబరాయ్ సార్ అండ్ శ్రీలేఖ మెయిన్ ఫేస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ అనుకోవచ్చు అండ్ లీడ్ చేస్తూ ఉన్నారు. సో విష్ణు ఐఏఎస్ చూసుకుంటే మనకి విష్ణు సార్ అనే వ్యక్తి విష్ణు ఐఏఎస్ లో మెయిన్ గా లీడ్ చేస్తూ ఉన్నారు. సో జనరల్ గా ఏంటి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సో రెండు కూడా బెస్ట్ ఇన్స్టిట్యూషన్సే, సో కాదనట్లేదు, దాంట్లో డౌట్ లేదు. సో ఫీజు విషయంలో కూడా కొంచెం సిమిలర్ గానే ఉంటుంది, రెండు నామినల్ గానే ఉంటాయి. సో అయితే ఇక్కడ ఇంకొన్ని విషయాలు మనం ఇన్ డీటెయిల్ గా మనం మాట్లాడుకోవడం ప్రయత్నం చేద్దాము. సో బ్యాచ్ సైజ్ చూసుకుంటే ఇక్కడ లిమిటెడ్, ఇక్కడ కూడా లిమిటెడ్. ఓకే, రెండు కూడా లిమిటెడ్. ఇంకా చెప్పాలి అంటే ఏకమ్ ఐఏఎస్ కంటే విష్ణు ఐఏఎస్ లో ఇంకా వెరీ లిమిటెడ్ అని చెప్పొచ్చు. సో చాలా లిమిటెడ్ గా ఉంటారు. ఆ తర్వాత మెటీరియల్స్ విషయం చూసుకుంటే ఎస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో బోత్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో అయితే మనం ఇక్కడ ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం జాయిన్ అయ్యేటప్పుడు మెటీరియల్స్ అంటే సో ఇన్స్టిట్యూట్ మెటీరియల్సా, దాంతోపాటు స్టాండర్డ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ప్రొవైడింగ్ సో స్టాండర్డ్ మెటీరియల్స్. ఇంకా బయట నుంచి మన పాకెట్లో నుంచి ₹1 తీసి ఒక్క మెటీరియల్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా అన్నీ కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి లేదని ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫ్యాకల్టీ విషయం, ఎస్ బోత్ ఆర్ గుడ్. సో ఫ్యాకల్టీ కూడా సో మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, రెండిట్లో కూడా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. కాకపోతే యూపీఎస్సీ ఎక్స్పోజర్ ఎంత ఉంది, సో ఎంతమంది వీళ్ళ గైడెన్స్లో అనేది ఒక్కసారి మీరు మార్కెట్లో క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రీసెంట్లీ విష్ణు ఐఏఎస్ కూడా చూశాను. సో కొంతమంది టాప్ ఫ్యాకల్టీ, వీళ్ళే టాప్ ఫ్యాకల్టీ, యూపీఎస్సీ బెస్ట్ ఫ్యాకల్టీ అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. యాక్చువల్లీ విష్ణు ఐఏఎస్లో బెస్ట్ ఫ్యాకల్టీ ఏమో ఓపెన్గా వాళ్ళే బెస్ట్ ఫ్యాకల్టీ అని చెప్పడానికి లేదు. అంటే మనకి ఇండస్ట్రీలో అంతకంటే మహామహులు కూడా ఉన్నారు, అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఆ ఎక్స్పోజర్ అంటే ఓకే బెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళ ఎక్స్పోజర్ ఎందుకు చెప్పుకోవచ్చు, కానీ వీళ్ళే బెస్ట్ ఫ్యాకల్టీ వీళ్ళ తర్వాత ఎవరైనాది కరెక్ట్ కాదు. సో తర్వాత ఇక్కడ చూసుకుంటే వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా దీనికి సంబంధించిన వాళ్ళ ఫ్యాకల్టీ ఎప్పుడు కూడా క్లాసెస్ అప్లోడ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఓకే, యాంకర్స్ని పెట్టి ఏకమ్ ఐఏఎస్ చేయట్లేదు. ఓకే, తర్వాత విషయం చూసుకుంటే 1-to-1 ఎస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. 1-to-1 ఇద్దరు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఎస్ 1-to-1 మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, ఇద్దరు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రీవియస్ యూపీఎస్సీ ర్యాంకర్స్ కూడా ఆల్రెడీ ర్యాంక్ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారా, ఆల్రెడీ గెస్టెడ్ హోదాలో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారా, సో ఎలాంటి వాళ్ళు 1-to-1 పర్సనల్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, క్రాస్ వెరిఫై చేసుకోవాలి. తర్వాత ఫీ విషయంలో చూసుకుంటే రెండు కూడా సో నామినల్గా ఉంటుంది, మరీ ఎక్కువ అలా కాకుండా మరీ తక్కువ అని నేను చెప్పను. సో ఎందుకంటే సో వీళ్ళు కూడా కొంచెం చూస్తున్నట్టు పోతూ ఉంటారు. సో వీళ్ళు కూడా ఫీజు అనేది కూడా అంత ఎక్కువ అయితే లేదు. ఓకే, సో ఇదొకటి మనం అడ్వాంటేజ్గా మాట్లాడుకోవచ్చు. అండ్ దాని తర్వాత చూసుకుంటే కరెంట్ అఫైర్స్ క్లాసెస్, ఎస్ బోత్ ఆర్ ప్రొవైడింగ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. సో ఇద్దరు కూడా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఓకే, అండ్ దాని తర్వాత చూసుకుంటే ఆన్సర్ రైటింగ్, ఎస్ ఆన్సర్ రైటింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారా అంటే ఎస్ బోత్ ఆర్ ప్రొవైడింగ్. ఏకమ్ ఐఏఎస్ కూడా ఆన్సర్ రైటింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, విష్ణు ఐఏఎస్ కూడా ఆన్సర్ రైటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఎంత యాక్యురేట్గా ప్రొవైడ్ చేస్తున్నారు, ఎంత యాక్యురేట్గా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అది మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఫ్రీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, ఫ్రీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. సో ఐ థింక్ పీపుల్ ఆర్ ప్రొవైడింగ్. సో మీరు అడిగి తెలుసుకోండి. సో నాకు తెలిసి విష్ణు ఐఏఎస్ అయితే ఫ్రీగా గ్రూప్ 1 ప్రొవైడ్, గ్రూప్ 2 కాదు కానీ గ్రూప్ 1 ప్రొవైడ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఉంది. వేరియాస్ ఏకమ్ ఐఏఎస్ కూడా సో మీకు అవసరం అయితే సో డెఫినెట్లీ ఒబరాయ్ సార్ కానీ శ్రీలేఖ గారు కానీ ఇద్దరు మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేసేదానికి అవకాశం ఉంది. సో ఐ థింక్ ఇది మీరు అడిగి సో మీ పరిస్థితిని బట్టి మీకు అవసరమైతే బోత్ ఇవ్వచ్చు. బట్ ఖచ్చితంగా యూపీఎస్సీ తీసుకున్న ప్రతి ఒక్కరికి గ్రూప్ 1 గ్రూప్ 2 ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారంటే సో ఇన్ మై సినారియో నాకున్న సమాచారం ప్రకారం నో అని చెప్తున్నాను. అండ్ దాని తర్వాత చూసుకుంటే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఎందుకంటే ఇప్పుడు మనకి ఇదొకటే కాదు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో లైక్ ఏమేమి ఉన్నాయి మనకి, సో ఈపీఎఫ్ఓ కానివ్వండి, తర్వాత నాబార్డ్ కానివ్వండి, తర్వాత ఆర్బీఐ, గ్రూప్ 1 గ్రూప్ 2 యూపీఎస్సీతో పాటు. ఓకే, ఇవన్నీ కూడా మనకి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అది మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. సో ఐ థింక్ ఏకమ్ ఐఏఎస్ ఈస్ ప్రొవైడింగ్ దట్. రీసెంట్గా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను చూశాను, ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా రెండు కూడా
సూపర్ టాప్ 1-2 ఇన్స్టిట్యూట్స్ అని చెప్పలేం, కానీ రెండు కూడా బెస్ట్ ఇన్స్టిట్యూట్సే, అలాగని బ్యాడ్ అని కూడా చెప్పలేము. సో ఓకే, గుడ్ ఇన్స్టిట్యూట్స్, దర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. సో హైదరాబాద్లో అశోక్ నగర్లో ఉన్న టాప్ ఇన్స్టిట్యూట్స్లో ఒకవేళ టాప్ 10 లిస్ట్ తీస్తే ఆ టాప్ 10లో వీళ్ళిద్దరు ఉంటారంటే ఖచ్చితంగా ఉంటారు. ఓకే, ఇది ఒకసారి చూడండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అన్ని ఇన్స్టిట్యూట్స్ తిరగండి, తిరిగిన తర్వాత సో అన్ని క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. రెండు కూడా ఏది బెస్ట్ అని అడిగితే స్టూడెంట్స్ ఈ రెండు కాదు అదర్స్ అని చెప్పి కూడా సివైసి అఫీషియల్ చేసిన సర్వేలో కూడా తెలియజేయడం జరిగింది. సో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా ఆఫ్టర్ దిస్ వీడియో వేస్తాను. సో అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే రెండు బెస్ట్ ఇన్స్టిట్యూట్స్, కానీ మీరు ఆఫ్లైన్లో తిరిగి వెతికి సో ఏది బెస్ట్ కాదు అనేది క్రాస్ వెరిఫై చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.